బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇంటికి వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి రానున్నట్లు తెలుస్తుంది. జిల్లా పార్టీ నేతలతో కలిసి కిర్లంపూడి రానున్నారు. ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ముద్రగడ కొడుకు గిరికి ఎలక్షన్ కోడ్ రాకముందే నామినేటెడ్ పదవి హామీ ఇచ్చినట్లు సమాచారం. ఎన్నికల్లో పోటీకి ముద్రగడ కుటుంబం దూరంగా ఉండనుంది. ఎన్నికలు ముగిసిన తర్వాత ముద్రగడకు తగిన పదవి ఉంటుందని వైసీపీ నాయకత్వం హామీ ఇచ్చినట్లు సమాచారం. ముద్రగడ వైసీపీలో చేరికకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ముద్రగడ వైసీపీలోకి రానున్నారు. అయితే గెలిచాక మంచి నాయకత్వం ఇస్తాము అని చెప్పి మంచి పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఏ పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? గుడ్ మార్నింగ్ ప్రసూన. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి చేరిక దాదాపుగా ఖరారైపోయినట్లే. ఈ రోజు మధ్యాహ్నం 11 గంటలకు ఉభయ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ వైసీపీ ఇన్ఛార్జ్ మిథున్ రెడ్డి నేరుగా వచ్చి ముద్రగడ పద్మనాభంతో భేటీ కానున్నారు. ఈ భేటీలో మిథున్ రెడ్డితో పాటు జిల్లాకు సంబంధించిన పలువురు వైసీపీ సీనియర్ నేతలు కూడా వచ్చి ఆయన్ని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించినారు. దాంతో పాటు ముద్రగడ కుమారుడికి ఎన్నికల్లోపే నామినేటెడ్ పోస్టు ఇచ్చేలాగా ఆయనతో మాట్లాడినట్టు తెలుస్తుంది. దాంతో పాటు ఒకవేళ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికల్లో ముద్రగడ గానీ ఆయన కుమారుడు గానీ ఎవరైనా ప్రత్యక్షంగా నిల్చుంటానంటే ఖచ్చితంగా వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారు. అలాగే ముద్రగడను ఎంపీగా పంపిస్తారనేది కొత్త నడుస్తూనే ఉంది. దాంతో పాటు అయితే ముఖ్యంగా చూసుకుంటే నామినేటెడ్ ముద్రగడ మాత్రం ఎటువంటి పదవులు ఆశించకుండా నిస్వార్థంగా పనిచేస్తారని ఆయన కొనసాగుతున్నారు. అయితే ఉదయం 11 గంటలకు ఆయన మిథున్ రెడ్డి ముద్రగడ నివాసానికి చేరుకున్న తర్వాత ఇక్కడ ఏం చేయాలి ఏంటి మొత్తం పార్టీ నిర్మాణం ఎలాగా, భవిష్యత్తులో మనం ముందుకు ఎలా కొనసాగాలి, నామినేటెడ్ పోస్ట్ తీసుకుంటారా లేకపోతే ఆయన ఏదైనా ఎంపీగా కొనసాగుతారా అనేది మాత్రం ఇంకా కొనసాగితే ఆయన మాత్రం ఎటువంటి పదవులు ఆశించకుండానే పార్టీలో కొనసాగుతారని చెప్పి ముద్రగడ చెప్పినట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా కానీ 11 గంటల ప్రాంతంలో ముద్రగడ నివాసానికి వైసీపీ నేతలు వచ్చిన తర్వాత ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన తర్వాత ఎటువంటి సమాచారం అయినా సరే బయటకు వచ్చే అవకాశం ప్రస్తుతానికి మాత్రం ముద్రగడ నివాసం వద్ద పీస్ఫుల్ గా ఉంది. 11 గంటల తర్వాత ఈ విషయం ఏంటి, ఒకవేళ ఏదైనా పదవి ఇస్తారా లేకపోతే నామినేటెడ్ పదవి ఇస్తారా లేకపోతే ఆయన కుమారుడు గిరిబాబు ఆ పదవిలో ఉంటాడా అనే విషయమే మాత్రం సందిగ్ధత నెలకొంటూనే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.